ఉప్మా చేద్దామని అటుకులు తీసుకొచ్చాను. ఈ అటుకులు మనం ముందే చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం అందులో కొంచెం బాగోకుండా ఉండే అటుకులు కూడా ఉంటాయి. ఈ అటుకుల ఉప్మాకి కొంచెం అటుకులు మంచిగా ఉండాలి. కొంచెం డస్ట్ కానీ ఇంకా కొంచెం దీనిగా లేకుండా మనం చూసుకోవాలి. అయితే ఆ అటుకుల్ని ఫస్ట్ మనం ఏంటంటే ఆల్రెడీ మనం చేసుకుందాం అనుకునే ముందు ఏ ఏ క్వాంటిటీలో చేసుకుందామని అది ముందే చూసుకొని ఆ అటుకుల్ని వాటర్లో వేసి వాటర్ తీసేసిన తర్వాత కొంచెంసేపు ఆగిన తర్వాత అవి మెత్తగా అవుతాయి. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా అటుకులు కొంచెంసేపు అలా నానితేనే కొంచెం మంచిగా స్మూత్గా అవుతాయి. మనకు కూడా అది తెలుస్తుంది అటుకులు గట్టిగా ఉన్నాయా మెత్తగా అయ్యాయి అనేసి. నేను కొంచెంసేపు అలా వాటర్లో ఉంచి తీసేసిన తర్వాత ఒక 2-3 సార్లు అటుకుల్ని కడుక్కుంటాను. తీసేసిన తర్వాత సైడ్ పెట్టుకుంటాము. అయితే నేను వీటికి మనం మామూలు ఉప్మాకి ఎలా వేసుకుంటాము ఈ అటుకుల ఉప్మాకు కూడా అలానే తీసుకోవాలి. కానీ టమాటా కొంచెం ఎక్కువ తీసుకుంటే టమాటా పులుపు బట్టి అటుకులు ఫ్లేవర్ కూడా కొంచెం పుల్లగా ఇలాగ టేస్టీగా ఉంటుంది. అయితే నేను ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి, పోపులు, శనగపప్పు తీసుకున్నాను. ఫస్ట్ శనగపప్పు వేసి బాగా వేపిన తర్వాత మిగతావి అన్నీ వేసేసి దీన్ని చాలా మంచిగా వేపించి మగ్గించుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టి మంచిగా వేయించుకొని మగ్గించుకున్న తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకుంటాము. కొంచెం ఎక్కువసేపు మంచిగా అది దగ్గరగా మగ్గే వరకు మంచిగా కలుపుకుంటాము. ఇందులో మంచిగా ఎలా అంటే కొంచెం ఆయిల్ కూడా ముందే కొంచెం దీనికి మరీ అంత ఆయిల్ ఏం పట్టదు. దీనికి కొంచెం ఆయిల్ వేసుకుంటాం. తర్వాత ఏంటి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్మాకి ఎలా కొంచెం సాల్ట్ తగినట్లే వేసుకుంటాం కాబట్టి ఈ అటుకుల ఉప్మాకి కూడా సేమ్ అలానే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంటాము. ఎందుకంటే అటుకుల ఉప్మాకి కొంచెం ఎక్కువ వాటర్ అవసరం లేదు. మనం బాగా మగ్గించుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకుంటే చాలు. ఆ కొంచెం వాటర్ తీసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ కొంచెంసేపు మూత పెట్టి మగ్గించాలి. కొంచెంసేపు కలుపుతూ ఉండి మగ్గిస్తూ అలా కొంచెంసేపు ముక్కలు మంచిగా వేగాక దగ్గర పోస్తే కొంచెం మంచిగా ఉంటుంది. లేకపోతే టమాటా ఒకవేళ మగ్గలేదంటే టమాటా ఫ్లేవరు దిగదు కాబట్టి ఆల్రెడీ మనం అక్కడ సైడ్ నానపెట్టి ఉంచుకున్న అటుకుల్ని దాంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. దాంట్లో లైట్గా పసుపు కూడా వేస్తాము. పసుపు వేస్తేనే అది అటుకులకి పసుపు కలర్ కూడా చూడడానికి బాగుంటుంది. అది మంచిగా కలుపుకోవాలి. కొంచెం కలిపేటప్పుడు కొంచెం ఎలా అంటే అది కలవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం స్లోగా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో మరీ హైలో పెట్టకూడదు. సిమ్లో పెడుతూ కలుపుకుంటూ ఉంటే అటుకుల ఉప్మా రెడీ.